జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. 2020 సెప్టెంబర్లో క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించాం. దాదాపు 1,00,000 మంది పైచిలకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. దాదాపు 1,00,000 మంది పైచిలకు అందరికీ కూడా బీమా పథకాన్ని వర్తింపజేశారు. ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని రాజు చేశారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి, నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించాలి, కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్ గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది. ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ ని, ఇన్సూరెన్స్ ని కల్పిస్తా ఉన్నాం. చాలా మంది యువత తాలూకు శక్తిని పట్టుకుని నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళు మా కింద చేశారు, అది వదిలేశారు అన్న. నేను ఎప్పుడు ఏంటంటే లాస్ట్ మైల్కి వెళ్తాను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి, అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు. జనసేన పార్టీలో మా ఆయన సభ్యత్వం కట్టారన్న సంగతి కూడా నాకు తెలియదు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా అండగా నిలబడ్డారు. 5 లక్షల రూపాయల చెక్ మా కోసం పంపించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు.